వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనకారుడు 71వ కీర్తనలో ఒక ఆశను వ్యక్తపరుచుతుంది. ఏంటి ఆశ అంటే, తన నోరు ఏం చేయాలి, తన నోరు ఏం చేస్తే తనకు ఆశీర్వాదం. మనం 3 సార్లు ఇంచుమించు తన నోరు గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాము. దానికి గమనించగలిగితే భక్తుడు 5-6 వచనాల్లో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్పదం నీవే, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే, గర్భవాసనను మొదలుకొని నీవే నాకు ప్రాముఖ్యుడు అయినవి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను కూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి మన నోరు ఉదయం లేచిన దాని నుంచి సాయంత్రం పొద్దున లోపల చాలా మాటలు మాట్లాడుతుంది. లేదంటే విస్తారమైన మాటలు అవి ఏదైనా కావచ్చు. నోటి నుంచి ఏది వస్తున్నా పాట అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. కాబట్టి కీర్తనకారుడికి అయితే ఒక ఆశ ఏంటంటే, ఆయనే నన్ను కలగేసి తల్లి గర్భంలో 9 నెలలు కాసేడు కాపాడాడు, శిశువుగా బయటికి రప్పించాడు. బయటికి రప్పించినప్పటి నుంచి కూడా నాకు నువ్వే ఆశ్రయంగా ఉన్నావు. కాబట్టి నేను వేరే పనులు చేయడం వల్ల నాకు కలిగే ప్రయోజనం కంటే కూడా నిన్ను ప్రకటిస్తాను, నిన్ను నేను తెలియజేస్తాను, నిన్ను నేను స్తుతిస్తాను. అందుకే అనుకుంటాడు కదా, నేను వృద్ధాప్యం వరకు నన్ను విడవద్దు, నేను తెలియజేసేదాకా నన్ను కాపాడు అని తను నోరు చేయాల్సిన పనిని ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. కాబట్టి మనం చూస్తే కనుక 8వ వచనంలో ఆయన నోరు దేవుని ప్రభావంతోనూ దేవుని కీర్తితోనూ దినమంతా నిండిపోయిందంట. మన నోరు కూడా చాలాసార్లు నిండిపోయి ఉంటుంది. మరి వీటితో నిండిపోయి ఉంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన నోరు బూతు మాటలతో నిండిపోయి ఉంటాయి. పొద్దున లేచిన మొదలంటే సాయంత్రం దాకా బూతులు మాట్లాడతానే ఉంటాం. కొంతమంది నోరులు సినిమా పాటలతో నిండిపోయి ఉంటాయి. కొంతమంది నోరులు పక్కన వాళ్ళని స్టార్ట్ చెప్పడంతో నిండిపోయి ఉంటాయి. కొంతమంది నోరులు ఖైదీతోటి, గుప్తతోటి, పానపాలతో నిండిపోయి. కొంతమంది నోరులు సిగరెట్లతో నిండిపోయి. కొంతమంది నోరులు వ్యర్థమైన వాటితో నిండిపోతాయి. ఈ రోజు మా నోరు నింపుతో నిండి. కాబట్టి నోరు నింపబడాలి. కాబట్టి వ్యర్థమైన వాటిని నింపుకోవడం కంటే కూడా దేవుని వాక్యాన్ని నింపుకుంటే అది చాలా ఆశీర్వాదం. 15వ వచనంలో కూడా అంటాడు, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. ఇందాక అక్కడ అన్నాడు, నీ కీర్తిని నీ ప్రభావంతో దినమంతా నా నోరు నిండింది. ఇక్కడ నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరిస్తుంది. కాబట్టి మన నోరు మొదటి నింపబడితేనే మనం వంపబడుతుంది. కాబట్టి ఇక నిండింది అక్కడ ఏం చేస్తున్నాడంటే వివరిస్తున్నాడు. అలా వివరిస్తూ చివర వచనంలో మనం చదివి కదా, లాస్ట్, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవునికి స్తోత్రం. కాబట్టి నోరు, నాలుక, పెదవులు ఈ 3 ఆల్మోస్ట్ ఒకటే. కాబట్టి భక్తుడు అంటాడు హోషేయ 14:2, దేవా నీకు అర్పించదగినవి మా దగ్గర మా పెదవులే ఉన్నాయి. హెబ్రీయుల 13 అంటాడు, జిహ్వా ఫలములు అర్పించు. జిహ్వా ఫలములు అంటే పెదవులో ఉన్న స్తుతులు దేవునికి అర్పిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే భక్తుడు చెప్పాడు కదా, గర్భవాసినైన మొదలుకొని నాకు ప్రాముఖ్యుడు అయి ఉంటుంది. మనం పుట్టడానికి కారణమైన వాడు, మనం పుట్టించిన వాడు, మనం నడిపిస్తున్నవాడు, సమస్తానికి ఆధారమైన వాడు, ఆది సంపత్తి అయిన దేవుడే కనుక మరి ఆయనను గురించి కీర్తించాలి. ఫేమ్, ఆయన కీర్తిని మనం వివరించాలి. దేవుడు ఎంత గొప్పడండి, ఎంత అద్భుతాలు చేసింది, ఎంత ఆశ్చర్యకరుడు. ఆయన కీర్తిని వివరిస్తూనే అలాగే ఆయన ప్రభావం, ఆయన మహిమను రష్యా చూడగలిగినట్టు మనం కూడా చూడగలిగితే అంత గొప్ప సంగతి. కాబట్టి దాన్ని భక్తుడు అంటాడు, తల తెలిసి వృద్ధుడునయ్యే వరకు కూడా నేను ప్రకటించడానికి నాకు సహాయించు. బట్ మనం కూడా ఇతరులకు తెలియజేయడానికి, లేదంటే మనతో ఉన్నవారితో యేసు గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యం. వ్యర్థమైన మాటల కంటే కూడా
ప్రయోజనకరమైన మార్పు దేవుడు వాక్యం సెలవిస్తుంది. దిను వారికి మేలు కలుగునట్లు అవసరము బట్టి క్షేమాభివృద్ధికరమైన వస్తుంది మీరు పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రాని. కాబట్టి వినే వరకు మేలు కలగాలి. మనం మాట్లాడితే కొంతమంది మాట్లాడితే గురువు కూర్చుకున్నట్టు ఉంటుంది, కొంతమంది మాట్లాడితే మీకు దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మేలు కలిగేటట్టు మనం మాట్లాడగలిగితే ఏ మాట మేలు చేస్తుందని మనం అన్నాం కదా. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినని క్రీస్తుని కూర్చుని వార్త అప్పుడు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఆ రీతిగా ప్రభు మన నోటిని ఆయన కీర్తి ప్రభావంతో నింపి ఆయన నీతి రక్షణను వర్తించినట్లుగా మన నిత్యమైన స్థుతించినట్లుగా మనల్ని మనం దేవుని సన్నిధిలో సిద్ధపరుచుకుంటూ దేవుని సన్నిధి ఆత్మశుద్ధింపబడదాం. దేవుడి మాటలు మనం ఇక్కడ జీవించుకుంటాం.